హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం ఈసీఎల్ దగ్గర ఉన్న కుషాయిగూడలో ఉన్నామండి. ఇక్కడ అపార్ట్మెంట్ లో రీసేల్ ఫ్లాట్ ఒకటి సేల్ కి వచ్చిందండి. రీసేల్ అంటే మరీ పాతది అనుకోకండి, ఓన్లీ 1 year అవుతుంది వీళ్ళు తీసుకొని. 1 year అనగానే మరింత తొందరగా ఎందుకు అమ్ముతున్నారని డౌట్ మీకు రావచ్చు. వీరికి 2 BHK సరిపోవడం లేదు, అందుకే ఇదే బిల్డర్ దగ్గర 3 BHK తీసుకున్నారు. అందుకే ఈ ఫ్లాట్ సేల్ చేస్తున్నారండి. ఫ్లాట్ అయితే చాలా బాగుందండి. వాళ్ళు దగ్గర ఉండి ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ప్లాన్ చేసుకున్నారండి. చూస్తే మీకే అర్థం అవుతుంది. ఇక్కడ చుట్టూ సైడ్ చాలా స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయండి. అలాగే మనకి 1 kilometer డిస్టెన్స్ లోనే చాలా షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ సేల్ అంటే మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ అపార్ట్మెంట్ టోటల్ 5 floors ఉంటుందండి. ఈచ్ ఫ్లోర్ కి 2 flats చొప్పున టోటల్ 10 flats ఉంటాయి. అందరు కూడా లివింగ్ ఉంటున్నారు. ఇప్పుడు మనం చూడబోయే ప్లాట్ వచ్చేసి 1098 SFT అండి. వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో మనకి కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ ఉంటుంది, వుడ్ వర్క్ ఉంటుంది. ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్లాట్ చూసేటప్పుడు ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మనకి ఇంక్లూడింగ్ ప్రైస్ లోనే ఇస్తున్నారండి. అంటే సోఫాస్ కావచ్చు, బెడ్స్ కావచ్చు, టీవీ, ఫ్రిడ్జ్ అవన్నీ కూడా మనకి ఇస్తున్నారు. ఇందులో ఇండివిజువల్ ఇన్వర్టర్ ఉంది. ఇవన్నీ కూడా మనకి ఇంక్లూడింగ్ ప్రైస్ లోనే ఇస్తున్నారు. ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు ప్లాట్ చూపించుకుని చెప్తాను. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది, కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ రోజు చూడండి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసేద్దాం. మనకు అపార్ట్మెంట్ ముందు వచ్చేసి 10 feet సెట్ బ్యాక్ ఇచ్చారండి. ఇది వచ్చేసి సంప్ అండి. ఇండివిజువల్ బోర్ ఉంటుంది. వాటర్ ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకి మంజూరు వాటర్ కనెక్షన్ కూడా ఉంది. మనకి ఇందులో 24 hours సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉందండి. ప్రతి ఫ్లోర్ కూడా సేమ్ ఇలానే సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఇప్పుడు మనం చూసే ఫ్లాట్ పార్కింగ్ అయితే 401 అండి. చూడండి, ఇక్కడైతే ఈజీగా కార్ పార్క్ చేసుకోవచ్చు, అలాగే బైక్ కూడా పార్క్ చేసుకోవచ్చు. చాలా స్పేసెస్ ఉంది. మనకి కామన్ ఏరియా కోసం పవర్ బ్యాకప్ ఇచ్చారండి. అలాగే చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు. చూడండి, మొత్తం కూడా గ్రీనరీ చేసుకున్నారు. చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి స్టేర్ కేస్ వచ్చాయండి. ఇది వచ్చి లిఫ్ట్. చూడండి, లిఫ్ట్ వచ్చేసి 6 members కెపాసిటీ లిఫ్ట్ ఇచ్చారు. ఇక్కడ సెక్యూరిటీ రూమ్ ఇచ్చారండి. మనకి స్టెప్స్ కి కారిడార్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి. కారిడార్ వచ్చేసి మనకి 6.5 feet ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి షూ ర్యాక్స్ వచ్చాయండి. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, ఇది వెస్ట్ ఫేసింగ్. ఒక్కో ఫ్లోర్ కి 2 flats ఉంటాయండి. మనం వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూస్తున్నాం. మనం చూసే ఫ్లాట్ వచ్చేసి 401 అండి. మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ ఇచ్చారు. చాలా స్టాండర్డ్ ఉంటుంది. అలాగే డోర్ డిజైన్ కూడా చాలా బాగుందండి. లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం రండి. ఇదంతా హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది చూడండి. మనం లోపలికి రాగానే రైట్ సైడ్ లో టీవీ పాయింట్ ఉందండి. చూసారు కదా, టీవీ పాయింట్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. చూడండి, మొత్తం వుడ్ వర్క్ తోటి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. చూడండి, ఫ్లాట్ మొత్తం కూడా కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ ఉంటుంది. చూడండి, లైట్స్ తోటి అయితే చాలా బాగుంది. మనకి లైట్స్, ఫ్యాన్స్ అన్ని కూడా ఇస్తారండి. చూడండి, జూమర్ కూడా డిజైన్ అయితే చాలా బాగుంది. మనకి ఇక్కడ హాల్ చూడండి, వాల్ డిజైన్ చేయించారు. ఇందులో మనకి బుద్ధుడిని ఇచ్చారు. ఇక్కడ సైడ్ వాల్ కూడా డిజైన్ చేశారు. ఈ ఫ్లాట్ మొత్తంలో ఏమేమి ఫర్నిచర్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇంక్లూడింగ్ ప్రైస్ లోనే ఇస్తున్నారండి. అవన్నీ కూడా మీకు చెప్తాను. హాల్ చూసారు కదా, చాలా స్పేసెస్ వచ్చింది. చూడండి, హాల్ లో మనకి సోఫాస్ ఎల్ షేప్ లో వచ్చాయండి. ఇప్పుడు హాల్ చూసేసాం కదా, ఇప్పుడు పూజ రూమ్ చూద్దామండి. ఇక్కడ పూజ రూమ్ వచ్చింది. పూజ రూమ్ అయితే చాలా గ్రాండ్ గా చేపించుకున్నారు. చూపిస్తాను. డోర్ అయితే గ్లాస్ తో ఇచ్చారు. డిజైన్ చూడండి, చాలా బాగా చేశారు. లోపల కూడా చాలా బాగా చేపించుకున్నారు. చూపిస్తాను రండి. పూజ రూమ్ చూద్దాం. చూడండి, వాల్ కి అయితే ఎంత బాగా డిజైన్ చేసుకున్నారు. మనకి పూజ రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చిందండి. చిన్న ఫ్యామిలీ మొత్తం కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు పూజ రూమ్ చూసాం కదా, ఇదంతా డైనింగ్ ప్లేస్ అండి. ఇక్కడ మనకి 2 windows వచ్చాయి. అన్ని విండోస్ కూడా మనకి యూపీవీస్ విండోస్ ఇచ్చారు. దాంతో పాటు నెట్ కూడా వచ్చింది. ఇది వచ్చేసి సేఫ్టీ గ్రిల్స్ అండి. అలాగే ఫ్రేమ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి డైనింగ్ ప్లేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ మనం డైనింగ్ ఐటమ్స్ పెట్టుకుని సెల్ఫ్స్ ఇచ్చారు. మొత్తం కూడా కబోర్డ్ చేశారు. ఫ్లాట్ మొత్తం కూడా కబోర్డ్స్ తో ఉంటుంది. చూపిస్తాను. చూడండి, ఇక్కడ కూడా మొత్తం ర్యాక్స్ ఇచ్చారు. కంప్లీట్ గా ఫ్లాట్ మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేశారు. ఇప్పుడు కిచెన్ చూద్దాం రండి. కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉందండి. ఇందులో 3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు.
చూడండి కంప్లీట్ గా మనకి కిచెన్ మొత్తం కూడా కబోర్డ్ చేశారు. కిచెన్ లో మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చిందండి. ఇక్కడ కూడా గ్రానైట్ ఇచ్చారు చూడండి. చూడండి మొత్తం కింద కూడా మొత్తం ర్యాక్స్ ఇచ్చారు. కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇప్పుడు వాషర్ చూద్దాం రండి. ఇదంతా వాషర్ అండి. వాషర్ కూడా చాలా స్పేసెస్ ఉంది. మనకి ఇక్కడ నెట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు కిచెన్ చూసాం కదా, పక్కన మాస్టర్ బెడ్రూమ్ ఉంది, చూపిస్తాను రండి. ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారండి. చూడండి మొత్తం గ్రీన్ అయితే చాలా బాగా చేశారు. ఇది కామన్ వాష్రూమ్. వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంటాయి. 2 వాష్రూమ్స్ లలో కూడా గీజర్ ఇచ్చారండి. అవన్నీ ఇంక్లూడింగ్ ప్రైస్ లోనే ఉంటాయి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. చూడండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. చూడండి కింగ్ సైజ్ బెడ్ వచ్చా కూడా చుట్టూ తిరగడానికి చాలా స్పేస్ ఉంది చూడండి. చూడండి మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చేశారు. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా టీవీ ర్యాక్స్ ఇచ్చారు చూడండి. చూడండి మొత్తం కంప్లీట్ గా కబోర్డ్స్ చేశారు. వాల్ కి అయితే మనకి వాల్ డిజైన్ చేపించుకున్నారండి. చూడండి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చింది. ఇది అటాచ్ వాష్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ అండి. ఇందులో కూడా గీజర్ ఉంటుంది. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ చూసారు చాలా స్పేసెస్ వచ్చింది. చూడండి హాల్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్ళొచ్చు. చూడండి మనకి ఇందులో బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉందండి. చూడండి మనకి ఇందులో కూడా కంప్లీట్ గా వుడ్ వర్క్ చేశారండి. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ చేశారు. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో డ్రెస్సింగ్ టేబుల్ వచ్చింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ వచ్చింది, చూపిస్తాను రండి. చూడండి బాల్కనీ కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసాం కదా, ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్ గా చాలా బాగుందండి. ఇప్పుడు ఒకసారి మీకు పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను. అండి అన్ని హౌసెస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అండి ఇది. చూడండి ఇక్కడ అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసాం కదండి. ఫ్లాట్ అయితే చాలా బాగుంది. వాళ్ళు తీసుకున్నాక కంప్లీట్ గా వుడ్ వర్క్ చేయించుకున్నారు. ఇప్పటి వరకు ఫ్లాట్ చూసారు కదా, మీకే అర్థమై ఉంటుంది. ఈ ఫ్లాట్ తీసుకుని 1 year అవుతుంది. 1 year లో ఎందుకు సేల్ చేస్తున్న డౌట్ మీకు రావచ్చు. వీళ్ళకి 2 BHK సరిపోవట్లని 3 BHK తీసుకుంటున్నారండి. ఈ బిల్డ్ అయితే వెనక కన్స్ట్రక్షన్ లో ఉంది. ఆ 3 BHK వీళ్ళు తీసుకుంటున్నారు, అందుకనే సేల్ చేస్తున్నారు. ఈ అపార్ట్మెంట్ కట్టి కూడా 1 year అవుతుంది. ఎందుకంటే ఇది స్టార్టింగ్ లో మనం వీడియో చేసామో మన ఛానల్ లో ఉంటది. ఇక మనం ప్రైస్ చూసుకున్నట్లయితే 72 lakhs అండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది. మనకి ఈ ప్రైస్ లోనే ఇంక్లూడింగ్ ఎమ్ఎన్టీస్ ఉంటాయి. అలాగే ఫ్లాట్ లో ఉన్న ఫర్నిచర్ మొత్తం కూడా ఇంక్లూడింగ్ ప్రైస్ లోనే ఇస్తున్నారు. అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే 80% లోన్ వస్తుంది. మీకు ఫ్లాట్ నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడుకోవచ్చు. స్క్రీన్ పైన మీకు ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. నేను స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి మీరు ఎవరికి ₹1 కమిషన్ ఇవ్వనవసరం లేదు. అలాగే మన ఛానల్ ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్.